ఆందోళన ఉన్నది. ఏ క్షణాన వచ్చి జేసీపీ వచ్చి కూలగొడతారో అని ఆందోళన చెందుతున్నారు. మరి తేజస్ నందలాల్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ప్రజలకు స్పష్టం చేయాలని, మరి నా పేరు పంతంగి వీరస్వామి గౌడు, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మరి అదే మాదిరిగా మా యూనియన్ తరఫున సూర్యాపేట పట్టణాధ్యక్షుడు జనసత్యం గౌడ్ గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరం కూడా మా రియల్ ఎస్టేట్ యూనియన్ కార్యాలయం నుంచి మరి ఒకసారి ఈ సూర్యాపేట జిల్లా ప్రజానికానికి వారి ఆందోళనను, వారి మనశ్శాంతిని మరి మీ తేటతెల్లం చేయాలంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి చెబితే మరి ప్రజానీకం కూడా ప్రశాంతంగా ఉంటారు. మరి కావున ఇక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా మరి ఇక్కడ ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇల్లు కట్టుకొని గత 40-50 సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తున్నారు. మరి అలాంటి బ్యాంకు లోన్లు అప్పులు తీసుకొచ్చుకున్నారు. బ్యాంకులో లోన్లు 30-40 లక్షలు ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయలు కూడా డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నారు. మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఈ సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి చెప్పాలని కోరుతున్నా. మరి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా, వారు ఎంతోమంది జీవనం కొనసాగించి మరి మనం ప్రభుత్వాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు కానీ, ప్రాజెక్టులు కానీ, గ్రామాన సీసీ రోడ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కానీ కూలగొట్టడం అనేది, ఆస్తులను కూలగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్ళాలి. కానీ వారు చూస్తున్నాం, గత 10-15 రోజుల నెలల కూడా చూస్తున్నాం, ఎంతోమంది అర్థనాదాలు, ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి కూడా దాపరించింది. కావున ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తేజస్ నందలాల్ గారు అధికారికంగా ప్రకటన చేసి మరి ఏఈఓ గారికి కానీ, ఇరిగేషన్ అధికారి గారు కానీ, మిగతా సర్వే అధికారులకు కానీ ఇక్కడ సూర్యాపేటలో మరి ఎందుకు సర్వే చేశారో మరి ఇవన్నీ కూడా వివరణ ఇచ్చి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూలగొట్టేది లేదు, సర్వే లేదు, మరి కేవలం జిహెచ్ఎం పరిధి, హైదరాబాద్ పరిధి వరకే అని కూడా మరి ఆయన ఒకసారి జిల్లా కలెక్టర్ గారు స్పందన ఇస్తే సూర్యాపేట ప్రజానీకం అంతా కూడా ఊపిరి పీల్చుకుంటుంది. సూర్యాపేట ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. మరి కొంతమంది కానప్పుడు, తెలియనప్పుడు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఆ కొంతమంది కోసమైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మరి సూర్యాపేట జిల్లాకు ఇక్కడ లేదు, హైడ్రా లేదని చెప్పాలని మా రియల్ ఎస్టేట్ యూనియన్ తరఫున సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కలెక్టర్ గారు ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి చెప్తున్నా. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి అన్ని జిల్లాలో లేదు, కేవలం ఇక జిహెచ్ఎం పరిధి హైదరాబాద్ వరకే అని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తే బాగుంటుంది. కాకపోతే లేనప్పుడు 33 జిల్లాల్లో కూడా ప్రజలు ఆందోళన చెందుతారు. ఒక్కొక్కరు 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఉన్నారు. ఒకవేళ కూలగొట్టే మూసి పర్యాటకులు కూలగొడుతున్నారు. మరి అవన్నీ కూడా మీరు వాళ్ళు కూలగొట్టే పరిధి ఉంటే మార్కెట్ రేటుకు 3 నష్టపరిహారం కట్టించి అక్కడ కూడా చేయాలి. ఇక్కడ 33 జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా స్పందించి ప్రజలకు కేవలం హైదరాబాద్లోనే ఇక్కడ మీ జిల్లాల్లో నేను ఏర్పాటు చేయట్లేదని కూడా చెప్తే బాగుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.